హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఆలు పరాటా అంటే కొంచెం కొత్తగా అయితే చేసిన ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను ఆలు పరాటా అయితే చేసిన. ఓకేనా? మరి ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా ఒక ప్లేట్‌లోకి నేనైతే ఒక పెద్ద గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్నా. తర్వాత పిండిని ఈ విధంగా దూరంగా అనుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని పిండినైతే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా పిండినైతే మొత్తం అయితే కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 2-3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని అయితే తీసుకున్నా. చల్లారిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసేసి ఇంకా ఈ విధంగా అయితే చేయితోటి అయితే కలుపుకోవాలి. చేయితోటి కలుపుకుంటే ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఉంటుందండి. అందుకోసమనే చేయితోటి అయితే ఈ విధంగా అయితే మెత్తగా అయితే అనుకోవాలి. ఒకవేళ గంటెతోటి అంటే ఇంకా గడ్డలు చిన్న చిన్నగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమని గంటెతోటి కాకుండా నేనైతే ఇక్కడ చేయి పెట్టి ఇంకా ఈ విధంగా అయితే ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఇంకా ఆలుగడ్డలన్నిటినీ ఈ విధంగా మెత్తగా అయితే కలుపుకుంటున్నా. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. పొడుగా కట్ చేసుకోవద్దండి. పొడుగా కట్ చేసుకుంటే పరాటా అనేది అంత మంచిగా రాదు, చినిగిపోతుంది. అందుకోసమని చిన్నగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా చూసిండ్రు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను ఈ విధంగా ఫస్ట్ అయితే ముందే మెత్తగా ఇట్లా చేయితోటి అయితే అనుకున్నాం కదా, ఇప్పుడైతే ఆలుగడ్డలు వేసుకోవాలి. వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే కొంచెం మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమని మంట అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా కలిపేటప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే పరాటా కూడా మంచిగా అయితే వస్తుంటుంది. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ధనియాల పౌడరు అండ్ ఉప్పు చూపించడం అయితే మర్చిపోయానండి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంకా ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ నుంచి అయితే కిందికి దించుకుందాము. తర్వాత మనం ముందే గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి పిండి అనేది మళ్ళొకసారి చేతితోటి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి అయితే తీసుకోవాలి. నేనైతే ముందే ఇక్కడ ఇందాక ఆలుగడ్డలది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చిన్న చిన్న లడ్డూలాగా అయితే చేసి అయితే పక్కన పెట్టుకున్నా. తర్వాత కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్న తర్వాత ఒకసారి అయితే పీట మీద అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. ఇంకా ఈ విధంగా అనుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే అనుకోవాలండి. ఇంకా ఈ విధంగా ఒక బౌల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అది మసాలాది ఉంటుంది కదా, ఆలుగడ్డది ఫ్రై, అదైతే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ బయటికి కనపడకుండా లోపల అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా ఒట్టిపిండి వేసుకొని చపాతీ పిండి చపాతీ అయితే ఎట్లయితే వేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలి. మనం చపాతీ వేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి చపాతీ అయితే చేస్తాము, కానీ దీనికైతే గట్టిగా ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేసినట్లయితే లోపల స్టఫ్ అనేది కొంచెం లీక్ అవుతుంది, చినిగిపోతుంది. అందుకే గట్టిగా ప్రెస్ చేయకుండా అయితే చేసుకోవాలి. తర్వాత పెన్నం అయితే వేడి చేసుకోవాలి. పెన్నం వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పరాటా అయితే వేసుకోవాలి. ముందే ఆయిల్ అయితే పెట్టుకోవద్దండి. ఆయిల్ పెట్టుకోకుండా పరాటా అయితే వేసుకోవాలి.
తర్వాత ఇప్పుడు సైడ్లకు కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. తర్వాత మీదంగా కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. రెండో వైపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇంక ఈ విధంగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు వైపులా అయితే కాల్చుకోవాలండి. ఇంకా ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నా చూడండి. తర్వాత నేను రెండోది కూడా చూపిస్తున్నా అండి. ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి. ఒక బౌల్ లాగా అయితే చేసుకోవాలి. ఇట్లా ఇగో వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఆలుగడ్డది లడ్డులాగా అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అయితే పెట్టుకోవాలండి. చూడండి నేను ఏ విధంగా లోపల ఏ విధంగా స్టఫ్ అనేది బయటికి లీక్ కాకుండా అయితే చేస్తున్నానో చూడండి. కాకపోతే కొంచెం అయితే లీక్ అయితే అయ్యింది, ఏం పర్లేదండి. కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా అయితే చూసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే అనుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే దీనికి ఒట్టిపిండి పెట్టుకొని సేమ్ చపాతీలాగా అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి చపాతీ చేయడం వల్ల ఇంకా ఈ విధంగా అయితే లోపల ఉన్న ఆలుగడ్డ అయితే బయటికైతే లీక్ అయింది. అయినా ఏం పర్లేదండి. ఇంకా ఇప్పుడు చేసుకున్న తర్వాత పెన్నం మీద అయితే ఇప్పుడు కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇంక ఈ విధంగా రెండు వైపులా అయితే మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత పైనంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఇంకా నేను మొత్తము ఒక 5 పరోటాలు అయితే చేసిన అండి, మొత్తం అయితే చూపించలేదు. ఇంక ఇంతేనండి పరాటాలు ఏ విధంగా చేయాలనేది, అంటే నా స్టైల్లో ఆలు పరాటా ఏ విధంగా చేయాలనేది చూసిండ్రు కదా. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఓకేనండి, బాయ్ బాయ్.